హాయ్, వెల్కమ్ టు స్వేచ్ఛ హెల్త్. నేను శ్వేత. ఈరోజు లాప్రోస్కోపీ సర్జరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనతో ఉన్నారు డాక్టర్ మువ్వా మాధురి గారు. లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఏ టైంలో చేస్తారు? లాప్రోస్కోపీ అన్నది ఒక బటన్ హోల్ సర్జరీ అండి. దీనికి స్పెషాలిటీ ఏంటంటే పొట్ట కొయ్యం. సో ఎనీ సర్జరీ పొట్ట లోపల చేసేదాన్ని లాప్రో అంట. లాప్రోటమీ అంటే పొట్టను కోసి చేయడం. లాప్రోస్కోపీ అంటే స్కోప్ ద్వారా చిన్న బటన్ హోల్ సర్జరీ. అంటే బటన్ హోల్ ఎంత ఉంటుందో, బటన్ పెట్టుకునే హోల్ చిన్నది, 1 సెంటీమీటర్ రంధ్రం ద్వారా పొట్ట లోపలికి మనం యాక్సెస్ అయ్యి పొట్ట లోపల ఎలాంటి అవయవం మీదైనా మనం సర్జరీ చేయగలుగుతాం. లైక్ లివర్ సర్జరీ, గాల్ బ్లాడర్ సర్జరీస్, ఇంటెస్టైనల్ సర్జరీస్, లేదంటే ఓవరీస్, యూట్రస్, ట్యూబ్స్, దేని మీదైనా మనం అపెండిక్స్ అలాంటివి పొట్ట లోపల ఉన్న అవయవాల మీద సర్జరీ చేయడం అనేది మనం లాప్రోస్కోపీ అనేది అంటూ ఉంటాం. అయితే ఈ గైనిక్ విషయానికి వస్తే ఎలాంటి వాటికి లాప్రోస్కోపీ చేస్తారు? లాప్రోస్కోపీ అన్నది గైనిక్లో ఆల్మోస్ట్ ఎనీ సర్జరీస్కి మనం చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫర్టిలిటీ అనుకోండి, మనం గర్భసంచి షేప్ ఎలా ఉంది, ఓవరీస్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్ ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అంటే కేవలం మనం కెమెరా పొట్టలోకి పంపించి అన్నిటినీ చూసి స్క్రీన్ మీద కనిపిస్తాయి అన్నమాట. సో అవన్నీ యూట్రస్ బాగుందా, ట్యూబ్స్ బాగున్నాయా, అండాశయాలు బాగున్నాయా అన్నది మనం చూడగలుగుతాం. ఎప్పుడైతే లాప్రోస్కోపీ ద్వారా ఎవరైనా సర్జికల్ ప్రొసీజర్ చేస్తే దాన్ని సర్జికల్ లాప్రోస్కోపీ అంటాం. సో ఇన్ఫర్టిలిటీలో ఏమో సపోజ్ ఒకవేళ పీసీఓడి ప్రాబ్లమ్, ఒవేరియన్ డ్రిల్లింగ్ అంటాం, లేదంటే ట్యూబల్ సర్జరీస్ ఉన్నాయి, లేదంటే ఏమైనా అతుకులు ఉన్నాయి, అడిషన్స్ అంటాం వాటిని మెడికల్ టర్మ్స్లో, వాటిని రిలీజ్ చేయడం, దాన్ని మనం ఎడిషియోలైసిస్ అంటాం. లేదంటే ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి యూట్రస్లో, ఆ ఫైబ్రాయిడ్స్ అనేది ఒక కంతెలు అనమాట, గర్భసంచికి వచ్చే కంతెలు. సో ఆ కంతెల్ని రిమూవ్ చేయడానికి కూడా లాప్రోస్కోపీ ద్వారా మనం చేయగలుగుతాం. సో ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ అండి. యూజువల్గా లాప్రోస్కోపిక్ సర్జరీ ఫైబ్రాయిడ్స్ చేసేటప్పుడు సైజ్ అనేది చాలా ముఖ్యం. ఈ పలానా సైజ్ తర్వాత మనం లాప్రోస్కోపీ చేయకూడదు అట్లాంటిది కూడా ఏమీ లేదండి. ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్కిల్ ఆఫ్ ద డాక్టర్. ఒక్కొక్కసారి అంటే జనరల్గా మనం లిటరేచర్లో చూసుకుంటే అరౌండ్ 14 సెంటీమీటర్స్ టు 16 సెంటీమీటర్స్ దాకా మనం లాప్రోస్కోపీలో చేయొచ్చు అని చెప్పినప్పటికి కూడా 20 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్ కూడా లాప్రోస్కోపీలో చేసిన కేసెస్ ఉంటాయి. అది సర్జికల్ ఎక్స్పర్టీస్ ఆఫ్ ది డాక్టర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అది ఎంతవరకు సేఫ్ అంటారు లాప్రోస్కోపీ ఈజ్ వెరీ సేఫ్ అండి. లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ ఓపెన్ సర్జరీస్తో కంపేర్ చేస్తే కనుక రెండిటికి సేమ్ కాంప్లికేషన్ రేట్స్, రెండిటికి సేమ్ అవుట్కమ్. సో సక్సెస్ రేట్ కూడా సేమ్. సో చాలామంది అనుకుంటారు లాప్రోస్కోపీ అంటే పొట్ట కొయ్యరు కదా, సో సర్జరీ పూర్తిగా గర్భసంచి తీయాలనుకోండి పూర్తిగా తీయరేమో, కొంచెం ముక్కలు ఉండిపోతాయేమో, లేదంటే ఒక ఫైబ్రాయిడ్ తీయాలి, ఫైబ్రాయిడ్ కూడా కంప్లీట్గా రాదేమో, ఇంత పెద్ద ఫైబ్రాయిడ్ చిన్న కన్నంలోంచి ఎలా వస్తుంది, ఇలాంటి డౌట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే లాప్రోస్కోపీ సర్జరీ చేసిన, లాపరాటమీ అంటే ఓపెన్ చేసి సర్జరీ చేసిన కంప్లీట్ ప్రొసీజర్ పర్ఫెక్ట్గానే జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే లాప్రోస్కోపీ ద్వారా ఇంకా పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. ఎందుకంటే లాప్రోస్కోపీలో మనం ఈ కెమెరా ఎప్పుడైతే పొట్ట లోపల వేస్తామో అది స్క్రీన్ మీద మ్యాగ్నిఫైడ్ పిక్చర్ కింద కనిపిస్తుంది. కనీసం 3 to 5 times బిగ్గర్ పిక్చర్ కనిపిస్తుంది. సో ఇంకా క్లారిటీ ఉంటుంది, ఇంకా ప్రిసైజ్ సర్జరీ చేయగలుగుతాం అన్నమాట. సో చాలామంది ఈ కాంప్లికేషన్ రేట్స్ ఏమైనా ఎక్కువ ఉంటాయేమో అనుకుంటారు. కాకపోతే ఎనీ సర్జికల్ ప్రొసీజర్ అనెస్థీషియా ఇవ్వాలి. సో అనెస్థెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అనెస్థీషియా ఇచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదంటే సర్జరీ చేసేటప్పుడు పొట్ట లోపలికి ఎప్పుడైతే ఎంటర్ అవుతామో, పొట్ట లోపల మనం గర్భసంచి సర్జరీ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు పక్కనున్న పేగులు ఇంజూర్ అవ్వచ్చు, మూత్రగొట్టాలు ఇంజూర్ అవ్వచ్చు, లేదంటే మూత్రసంచి యూరినరీ బ్లాడర్ ఇంజూర్ అవ్వచ్చు. సో ఇవన్నీ ఓపెన్ సర్జరీస్కి ఎంత ఇన్సిడెన్స్ ఉందో దీనికి కూడా అదే ఇన్సిడెన్స్. సో ఓపెన్ సర్జరీలో ఈ పేగులు ఇంజూర్ అవ్వడం కానీ, లేదంటే మూత్రసంచి ఇంజూర్ అవ్వడం కానీ, లేదంటే ఏమైనా రక్తనరం ఇంజూర్ అవ్వడం కానీ ఎంత ఇన్సిడెన్స్ ఉందో లాప్రోస్కోపీలో కూడా అంతే ఇన్సిడెన్స్ ఉంది. ఇందులో ఎక్కువ కాంప్లికేషన్స్ అన్నీ ఏమీ లేవు. కాకపోతే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక లాప్రోస్కోపిక్ సర్జరీ అనుకోండి, మనం ఎక్కడ పొట్ట కొయ్యాం కాబట్టి రికవరీ రేట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఇవాళ సర్జరీ చేస్తే వెంటనే మన్నాడే పేషెంట్ వాక్ చేసుకుని ఇంటికి డిశ్చార్జ్ అయిపోగలుగుతారు. ఎన్ని అవర్స్ సర్జరీ అయినా సరే లాప్రోస్కోపీలో కంప్లీట్ అయినాక పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్లో రికవరీ రేట్ పేషెంట్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ లాప్రోస్కోపీకి సంబంధించి
జనాల్లో చాలా అపోహలు అవును. ఉన్నాయి కదా, ఆ, అవన్నీ పోగొట్టాలంటే లాప్రోస్కోపిక్ సంబంధించి చాలా అవేర్నెస్ రావాలి. అవసరం అయితే ఉంది. డెఫినెట్గా మీ రావాలండి. దగ్గరికి వచ్చిన కామన్ పీపుల్ ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు మిమ్మల్ని? అదే ఇందాక మనం అనుకున్నట్టు లాప్రోస్కోపీ అంటే సగం సర్జరీయే చేస్తారా, సగం ఓపెన్ చేస్తే క్లారిటీ ఎక్కువ ఉండి కంప్లీట్గా చేయగలుగుతారేమో, చిన్న రంధ్రాల ద్వారా సర్జరీ ఎలా చేస్తారు అని. కాకపోతే ఈ లాప్రోస్కోపీ వచ్చాక అసలు సర్జరీ చేయించుకున్నట్టే పేషెంట్స్ కనిపించదండి. అంటే రికవరీ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే, నిన్ననే హిస్టెక్టమీ చేసినా, నిన్ననే గర్భసంచి తీసినా కూడా నెక్స్ట్ డే అసలు దే విల్ బీ ఏబుల్ టు వాక్. ఇంకో 1 వీక్లో దే కెన్ గెట్ బ్యాక్ టు వర్క్ కూడా. పనిచేసే ఇప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ ఆడవాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో వర్క్లో కూడా ఎక్కువ లీవ్ తీసుకోవాల్సిన అవసరం కూడా, మ్యాక్సిమం 10 days లీవ్ తీసుకుంటారు, దే కెన్ గెట్ బ్యాక్ టు వర్క్ అనమాట. సో ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ దట్ మీకు మీకున్న ప్రాబ్లమ్కి లాప్రోస్కోపీ సజెస్ట్ చేస్తే డాక్టర్ గారు దయచేసి లాప్రోస్కోపీయే ప్రిఫర్ చేయండి. యూ కెనాట్ ఈవెన్ కంపేర్ అనమాట ఆ రికవరీ రేట్ కానీ ఇది కానీ కంఫర్ట్ కానీ. ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఎనీ సర్జికల్ ప్రొసీజర్కి ఒకసారి మనం బాడీని కట్ చేసినా టచ్ చేసినా అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో ఓపెన్ సర్జరీకి ఇన్ఫెక్షన్ రేట్ ఉంటుంది, లాప్రోస్కోపీకి కూడా ఇన్ఫెక్షన్ రేట్ ఉంటుంది. కాకపోతే రెండింటికి సేమ్ రేట్, సో సేమ్ ఇన్సిడెన్స్ హార్డ్లీ 0.1% ఉంటుందన్నమాట. సో వెంటనే మనం అన్ని ఏ సర్జరీ చేసినా కూడా మన యాంటీబయాటిక్స్ పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో యాంటీబయాటిక్స్ వల్ల ఇన్ఫెక్షన్ని మనం కంట్రోల్ చేస్తాం. ఎనీ సర్జికల్ ప్రొసీజర్ వాటికి సరిపడా యాంటీబయాటిక్స్ మనం పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. పేషెంట్ హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలంటారు లాప్రోస్కోపీ అయిపోయిన తర్వాత? మ్యాక్సిమం 48 hours కంటే మనం ఉంచమండి. యూజువల్గా ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అసలు ఎందుకు ఫేమస్ అయ్యాయంటే దే ఆర్ లైక్ డే కేర్ సర్జరీస్ అనమాట. అంటే పొద్దున్న అడ్మిట్ అయితే ఈవినింగ్ డిశ్చార్జ్ చేసేస్తాం. అది ఎంత హిస్టెక్టమీ అవనివ్వండి, ఓవేరియన్ సిస్టెక్టమీ అవనివ్వండి, లేదంటే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అవనివ్వండి, ఏదైనా సరే మనం ఈవినింగ్ అలా డిశ్చార్జ్ చేసుకోవచ్చు. వితిన్ 12 hours వి డిశ్చార్జ్ అనమాట. కాకపోతే కొంచెం మేజర్ సర్జరీస్ లైక్ హిస్టెక్టమీ ఇవన్నీ చేసినప్పుడు ఒక్క రోజు ఎక్స్ట్రా, అంటే ఇవాళ చేస్తే నెక్స్ట్ డే వి డిశ్చార్జ్ ద పేషెంట్ మ్యాక్స్ టు మ్యాక్స్. సో కొన్ని కండిషన్స్లో మనం లాప్రోస్కోపీ చేయలేం. ఎలాంటి కండిషన్స్లో మనం లాప్రోస్కోపీ చేయలేమంటే, లాప్రోస్కోపీలో ఏంటంటే పొట్ట లోపల కొంచెం గ్యాస్ డిస్టెంట్ చేస్తాం, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అనేది పంపిస్తాం. దాని ద్వారా పొట్ట ఉబ్బి లోపల ఉన్న అవయవాలన్నీ క్లియర్గా కనిపించడానికి. దాంతో కెమెరాకి లైట్ కూడా ఉంటుంది. సో లోపల అన్నీ క్లియర్గా కనిపించడానికి. ఎప్పుడైతే పొట్ట లోపల గ్యాస్ పెట్టి డిస్టెంట్ చేసామో ఈ లంగ్స్ అన్నవి పైకి పుష్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పైకి పుష్ అవుతాయో మంచిగా ఫంక్షన్ చేస్తున్న లంగ్స్ అయితే తట్టుకుంటాయి. ఆల్రెడీ పనిచేయని లంగ్స్ కానీ అంటే సరిగ్గా పనిచేయని హార్ట్ కానీ కండిషన్ ఉంటే కనుక అవి కాంప్రమైజ్ అయ్యి పేషెంట్ కొలాప్స్ అవుతారు. సో ప్రీ ఆపరేటివ్గా ప్రీ అనెస్థెటిక్ చెకప్ చాలా ముఖ్యం. ఈ పేషెంట్ ఏజెంట్ ఇప్పుడు బేసికల్గా ఏజ్ కంటా కూడా ఎంత ఫిట్ ఉన్నారు, అంటే వాళ్ళ లంగ్స్ ఎంత ఫంక్షనాలిటీ ఉంది. సో చెస్ట్ ఎక్స్రే ఒకటి కావాలి మనకి, 2D ఈకో అంటాం, కార్డియాలజిస్ట్ ఒపీనియన్ అంటాం, వాళ్ళ హార్ట్ ఎంత బాగా ఫంక్షన్ అవుతుంది అన్నది చాలా ముఖ్యం అండి. సో ఏజ్ చిన్నైనా, సపోజ్ దే డోంట్ హ్యావ్ అ గుడ్ హార్ట్ ఆర్ గుడ్ లంగ్స్, మనం లాప్రోస్కోపీ సజెస్ట్ చేయలేం. ఒక్కొక్కసారి ఓల్డ్ ఏజ్ ఉన్నా కూడా ఇఫ్ దేర్ లంగ్స్ ఆర్ గుడ్, ద హార్ట్ ఈస్ గుడ్, ఎస్ వీ కెన్ గో అహెడ్ విత్ లాప్రోస్కోపీ అనమాట. హిస్టెక్టమీ ఆపరేషన్స్ లో లాప్రోస్కోపిక్ సర్జరీ ఫెయిల్ అయిన కేసెస్ ఏమైనా ఉన్నాయి? ఫెయిల్ అన్నది ఎప్పుడు ఫెయిల్ అవ్వచ్చు అంటే, రేర్గా గర్భసంచి ఇప్పుడు పొత్తి కడుపులో ఉంటుందండి గర్భసంచి, ఒక్కొక్కసారి లార్జ్ యూట్రస్, బాగా పెద్ద ఫైబ్రాయిడ్ తోటి ఉన్న యూట్రస్ ఇంపాక్ట్ అయిపోతుంది పెల్విస్లో, అది బయటికి పుల్ చేయాలన్నా రాదు మనకున్న పరికరాలతోటి. సో డీప్లీ ఇంపాక్టెడ్ యూట్రస్లు కానీ అది ఒక్కొక్కసారి చాలా రేర్గా అది మనం లాప్రోస్కోపీలో కంటిన్యూ చేయలేము. లాప్రోస్కోపీలో మనం సర్జరీ కంటిన్యూ చేసాక దేర్ ఆల్మోస్ట్ 30% రిస్క్ అండి ఓపెన్ చేసి కంప్లీట్ చేసే అవకాశం. మా ఎక్స్పీరియన్స్లో అసలు ఆల్మోస్ట్ 1-2 కేసెస్ కూడా ఓపెన్ చేయలేదు లాప్రోస్కోపీ కింద స్టార్ట్ చేసాక లాస్ట్ 20 yearsలో. కాకపోతే ఆ ఇన్సిడెంట్స్ అన్నది ఉంటుంది. ఇది ఒక కాస్మెటిక్ సర్జరీ, అంటే ఎక్కడ స్కార్ లేకుండా కంఫర్టబుల్గా అవ్వడానికి. అంతేగాని సర్జరీ చేసేటప్పుడు ఒకవేళ ఏమైనా మేజర్ వెజల్ డ్యామేజ్ అయినా వెంటనే ఓపెన్ చేసి దాన్ని క్లోజ్ చేయకపోతే పేషెంట్ లైఫ్కే రిస్క్. కాబట్టి ముందరే మనం సర్జరీ స్టార్ట్ చేయకముందే వీ నీడ్ టు టేక్ అ కన్సెంట్. మీకు లాప్రోస్కోపీ ద్వారా సర్జరీ స్టార్ట్ చేస్తున్నాం కానీ దెర్ ఈజ్ అ స్మాల్ ఛాన్స్ ఆఫ్ ఓపెనింగ్. మీరు అనెస్థీషియాలో ఉంటారు కాబట్టి ఆ టైంలో మిమ్మల్ని లేపి కన్సెంట్ అంటే సిగ్నేచర్ తీసుకోలేము కాబట్టి మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేసి లాప్రోస్కోపీ ద్వారా స్టార్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది.
ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు మీరు ఏదైతే పొట్టని చాలా కాస్త ఉప్పు, ఆ అవును. తర్వాత సర్జరీ స్టార్ట్ చేస్తారో అవును. అదంతా మళ్ళీ నార్మల్ అవుతుందంటారా? అండ్ వెంటనే మన సర్జరీ అంతా కంప్లీట్ చేసుకున్నాక గ్యాస్ని డిఫ్లెక్ట్ చేసేస్తాం బయటికి. జస్ట్ ఒక బుడగలో వాటర్ గ్యాస్ ఎలా పంప్ చేస్తామో వెంటనే గ్యాస్ రిలీజ్ చేస్తే మళ్ళీ బెలూన్ ఫ్లాట్ అయిపోతుంది కదా. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద సర్జరీ మొత్తం గ్యాస్ రిలీజ్ చేశాకనే ఆ చిన్న రంధ్రాన్ని మనం సూచర్ మెటీరియల్ తోటి కుట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే మళ్ళీ ఆ సూచర్స్ తీయించుకోవడానికని మళ్ళీ విజిట్ మనం అవసరం ఉందా? ఎస్, ఆఫ్టర్ ఎవ్రీ సర్జరీ 1 వీక్ తర్వాత మనము పోస్ట్ ఆపరేటివ్ చెకప్కి రమ్మని చెప్తాము. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకి అంతా బాగుందా లేదా, కుట్లన్నీ బాగా అంటే మనం వేసే కుట్టు చాలా ఒక్క స్టిచ్ చేస్తాం. అది కూడా అవసరం లేదండి. 1 సెంటీమీటర్ స్టిచ్కి మనకి స్టిచ్ చేయకపోయినా హీల్ అయిపోతాయి. కాకపోతే ఒక అబ్జార్బుల్ సూచర్ వేస్తాము, తీయకపోయినా కరిగిపోయే సూచర్ అది. కాకపోతే బొడ్డు దగ్గర వేస్తాం కాబట్టి అక్కడ కొంచెం మట్టి కలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా సూచర్ మెటీరియల్ తీసేస్తే ఫారెన్ బాడీలో యాక్ట్ చేయకుండా హీలింగ్ ఇంకా ఫాస్ట్గా అవుతూ ఉంటుంది అన్నమాట. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆఫ్టర్ దిస్ ప్రొసీజర్? ఓకే, లాప్రోస్కోపీ సర్జరీ అయినాక రొటీన్గా అన్ని సర్జరీస్కి తీసుకున్న జాగ్రత్తలే వీటికి కూడా ఇది ఇస్తుంది. కాకపోతే ఏంటంటే మీకు అసలు ఎంత కంఫర్ట్ లెవెల్ ఉంటుందంటే అసలు సర్జరీ అయినట్టే అనిపించక వీళ్ళు బరువులు ఎత్తేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాకపోతే బరువు ఎక్కువ ఎత్తడం అన్నది వద్దని చెప్తాం అట్లీస్ట్ 6 వీక్స్కి. ఎందుకంటే సెంటర్లో అక్కడ బొడ్డు ఎక్కడైతే మనం కట్ చేస్తామో అక్కడ హెర్నియా అంబలికల్ హెర్నియా అంట, అది వచ్చే ఛాన్స్ కొంచెం ఉంటుంది. కాబట్టి బరువులు ఎత్తకండి. మీకు ఎంత యాక్టివ్గా ఉన్నా కొంచెం పోస్ట్ సర్జికల్ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తాము. ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోమని చెప్తాం. బయట నుంచి ఎక్కడ హోటల్ ఫుడ్ అట్లాంటివి తీసుకోవద్దు. ఎందుకంటే ఒకవేళ డయేరియా కానీ ఏమైనా వామిటింగ్స్ కానీ వస్తే అది సర్జికల్ కాంప్లికేషనా లేదంటే జస్ట్ ఇన్ఫెక్టివ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అన్నది కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి కొంచెం రొటీన్గా సర్జరీ తర్వాత తీసుకునే జాగ్రత్తలే పేషెంట్ కూడా చెప్తాం. ఆఫ్టర్ 1 వీక్ చెకప్కి రమ్మని చెప్తాం. కుట్టు బాగా మానిందా లేదో చూసుకుంటాం. పేషెంట్ జనరల్ కండిషన్ ఎలా ఉంది, మోషన్ ఫ్రీగా పాస్ చేస్తున్నారా, యూరిన్ ఫ్రీగా పాస్ చేస్తున్నారా అన్నది 10th పోస్ట్ ఆపరేటివ్ డే రమ్మని చెప్పి చెకప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అండి. ఒకవేళ హెర్నియా వస్తే, ఓకే, అంటే చాలా రేర్ కేసెస్ లో, చాలా రేర్. ఒకవేళ వస్తే మీరు ఏమైనా అలాంటి కేసెస్ చూసుంటారు? నేను చూడలేదు. అంటే అంబ్లికల్ హర్నియా పోస్ట్ సర్జికల్గా నేనైతే చూడలేదండి. కాకపోతే హర్నియా అనేది చాలా సింపుల్ ప్రాబ్లం. వస్తే కూడా దట్ కెన్ బి సర్జికలీ కరెక్టెడ్. దానికి ఓపెన్ చేయాలంటారా? లాప్రోస్కోపీగా చేసేయచ్చు, మళ్ళీ లాప్రోస్కోపీగా చేయొచ్చు. ఆల్ హెర్నియల్ సర్జరీస్ చాలా మట్టుకు మనం లాప్రోస్కోపీగా చేసేది జనరల్ సర్జన్ చేస్తారనమాట. హిస్టోస్కోపీ అంటే ఏంటి, ఏ కేసెస్ లో ఇది అడ్వైజబుల్ అంటారు? ఇందాక మనం లాప్రోస్కోపీ గురించి మాట్లాడుకున్నాం. ఈ లాప్రోస్కోపీ కానీ హిస్టోస్కోపీ కానీ మనము గైనిక్ ఎండోస్కోపీ కింద వస్తాయన్నమాట. అంటే స్కోప్ని లోపల వేసి మనం ఆ అవయవం లోపల వేసి ఎలా ఉంది అన్నది చూడడం అనేది ఎండోస్కోపీ అంటాం. సో హిస్టరో అంటే యూట్రస్, గర్భసంచి, దాని లోపల కెమెరా వేయడమే మనం హిస్టోస్కోపీ అనేది అంటూ ఉంటాం. హిస్టోస్కోపీ వచ్చాక గైనకాలజిస్ట్ యొక్క వర్క్ చాలా ఈజీ అయిపోయిందండి. సో ఇంతకు ముందు సపోజ్ బ్లీడింగ్ ఉంది, మనం కెమెరా వేసి చూస్తే ఈ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, ఏమైనా లోకలైజ్గా గర్భసంచి లోపల పాలిప్ ఉందా, ఏమైనా పాలిప్ అంటే ఒక ద్రాక్ష పండు లాంటి చిన్న గ్రోత్ మాత్రం, లేదంటే ఏదైనా ఏరియాలో ఏమైనా క్యాన్సర్ గ్రో అవుతుందా, లేదంటే ఒక చోట ఏమైనా మనకి బాలేని గ్రో అవుతుందా, ఇవన్నీ కూడా మనకి కళ్ళకి కట్టినట్టు స్క్రీన్ మీద గర్భసంచి లోపల అన్నది కనిపిస్తూ ఉంటుంది. సో ఎక్కడ ఉంది అన్నది లోకలైజ్ చేస్తే కనుక అప్పుడు మనం డిఎన్సీ అంటే గర్భసంచిని క్లీన్ చేయడం అంటాం. సో క్లీన్ చేసేటప్పుడు కరెక్ట్గా ఎక్కడైతే మనకి గ్రోత్ కనిపించిందో లొకేట్ చేసాం కాబట్టి కరెక్ట్గా అక్కడి నుంచి మనం బయాప్సీ తీసుకుంటే కనుక మనకి వ్యాధి అన్నది కరెక్ట్గా డయాగ్నోస్ అవుతుంది. సో ఒక్కొక్కసారి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం. సో మెనోపాజ్లో బ్లీడ్ అవ్వకూడదు కదా, అలాంటప్పుడు బ్లీడింగ్ అయినప్పుడు హిస్ట్రోస్కోప్ అంటే బ్లైండ్ డిఎన్సీ కాకుండా స్కోప్ వేసుకుని గర్భసంచి లోపల చూసి ఎలా ఉంది పొర, ఎక్కడైనా లోకలైజ్గా గ్రోత్ ఉందా అన్నది కళ్ళతో క్లియర్గా అన్ని వాల్స్ చూసుకొని గర్భసంచి యొక్క అన్ని వాల్స్ చూసుకొని ఎక్కడైతే అనుమానంగా ఏమైనా చిన్న గ్రోత్ ఉందో అక్కడి నుంచి మనం బయాప్సీ తీసుకుంటే కనుక అది ఏమైనా క్యాన్సర్ కింద మారే కండిషన్ ఉందా అన్నది మనకు తెలుస్తుంది. ఒక్కొక్కసారి ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం. సో వీళ్ళల్లో ఏంటంటే గర్భసంచి లోపల ఉన్న ఏమైనా ట్యూబర్క్యులోసిస్ ఉండొచ్చు, లేదంటే ఏమైనా అషర్మ్యాన్ సిండ్రోమ్ అంటే లోపల గర్భసంచి లోపలంతా అతుకులు, దానివల్ల బిడ్డ వెళ్ళి ఇంప్లాంట్ అవ్వడం అన్నది కష్టం అవుతుంది. సో ఈ హిస్ట్రోస్కోపీలో మళ్ళీ 2 రకాలు, డయాగ్నోస్టిక్ అండ్ ఆపరేటివ్. డయాగ్నోస్టిక్ అంటే కేవలం మనం కెమెరా లోపలేసి ఎలా ఉంది గర్భసంచి లోపల 2 వైపులా ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఆస్టియా 2 బాగున్నాయా లేదా,
గర్భసంచి వాల్స్ అన్నీ బాగున్నాయా, గర్భసంచి మూతి సర్విక్స్ లోపల ఎండో సర్వైకల్ కెనాల్ బాగుందా లేదా అనేది చూడడం అనేది డయాగ్నోస్టిక్ అంట. అదే మనం ఆపరేటివ్ అంటే గర్భసంచి లోపల ఏమైనా కనుక అతుకులు ఉన్నాయనుకోండి, ఆ అతుకులన్నింటినీ సిజర్స్ పెట్టి కట్ చేయొచ్చు. ఈ స్కోప్ వేసుకొని కెమెరాతో కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి కాబట్టి ఎక్కడెక్కడ అతుకులు ఉన్నాయో కట్ చేసుకోవచ్చు. లేదంటే అప్పుడప్పుడు లూప్ వేయించుకుంటాం. ఆ లూప్ వెళ్ళి గర్భసంచి కండ లోపల ఇరుక్కుపోతుంది, బయటకు తీయడానికి కష్టం అవుతుంది. సో హిస్ట్రోస్కోపిక్ గైడెడ్గా కెమెరా వేసుకుని ఈ లూప్ ఎక్కడుంది ఈ గర్భసంచి లోపల ఎక్కడ అతుక్కుందో చూసి చిన్న ఫోర్సెప్స్ పట్టుకొని కెమెరా అండర్ విజన్ అంటే కళ్ళకి కట్టినట్టు ఎక్కడైతే అది ఉందో అది కనిపిస్తుంది కాబట్టి దాన్ని చిన్న ఫోర్సెప్స్తో పట్టుకుని ఆ లూప్ని హిస్ట్రోస్కోపిక్ గైడెడ్ లూప్ రిమూవల్ అనేది చేసుకోవచ్చు. లేదంటే ట్యూబర్క్యులోసిస్ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనం బయాప్సీ తీసుకుని అలాంటి కండిషన్ ఉంది అని మనకి వాల్స్ ఎందుకని ఆ గర్భసంచి పొర అంతా ఎలా ఉంది తెలిస్తే కనుక వాళ్ళకి పిల్లలు ఎందుకు పుట్టట్లేదు అనేది మనకి ఐడియా ఉంటుంది. సో చాలాసార్లు కొంతమందికి డిస్టెన్షన్ హిస్ట్రోస్కోపీ అంటాం. అంటే జస్ట్ బిఫోర్ ఐవీఎఫ్ ఏంటంటే ఒకవేళ కెమెరా లోపల వేసినప్పుడు మనం కొంచెం వాటర్ లోపలికి పంపిస్తాం గర్భసంచి లోపలికి, అప్పుడు గర్భసంచి యొక్క లోపల క్యావిటీ ఓపెన్ అవుతుంది, అప్పుడు కనిపిస్తుంది అనమాట. ఈ వాటర్ వేయడం వల్ల అంటే నార్మల్ సెలైన్ తోటి, వాటర్ అంటే ఇట్స్ నాట్ వాటర్, ఇన్స్టిల్ నార్మల్ సెలైన్, అది కొంచెం గర్భసంచిలో ఓపెన్ అయ్యి చక్కగా బ్లడ్ వెసల్స్ అన్నీ కొంచెం యాక్టివేట్ అయ్యి మంచి బ్లడ్ ఫ్లో వచ్చి నెక్స్ట్ మనం బేబీని ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బాగా ఇంప్లాంట్ అయ్యి బ్లడ్ ఫ్లో బాగుండి బేబీ ఎదిగే ఛాన్స్ కూడా పెరుగుతుంది. సో హిస్ట్రోస్కోపీ మేజర్గా ఈ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఏమైనా అతుకులున్న యాషర్మ్యాన్ సిండ్రోమ్ రిలీజ్ చేసుకోవచ్చు, లూపులు రిమూవ్ చేసుకోవచ్చు. ఏమైనా చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, అవి ఏంటంటే ఫైబ్రాయిడ్స్ గర్భసంచి లోపల ఉన్న క్యావిటీలో ఉంటాయి, దీన్ని మనం ఇంట్రా క్యావిటరీ ఫైబ్రాయిడ్స్ అంటాం. అవి హిస్ట్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేసి ఆ లూపుని తీసేయడం అన్నది పొట్ట కోయకుండా చేసుకోవచ్చు అన్నమాట. సో హిస్ట్రోస్కోపీ అన్నది వచ్చాక మనకి చాలా మటుకు గైనిక్ కండిషన్స్ కి హెల్ప్ఫుల్ అండి. సో హిస్ట్రోస్కోపీ అండ్ లాప్రోస్కోపీ ఒక్కొక్కసారి రెండు కలిపి చేస్తాం డయాగ్నోస్టిక్లో. ఏంటంటే కెమెరా వేసుకుని ట్యూబ్స్ ఎలా ఉన్నాయో గర్భసంచి షేపు సైజు అంతా పైనుంచి చూడడానికి పొట్ట లోపల కెమెరా వేస్తాం. అట్ ద సేమ్ టైం కింద హిస్ట్రోస్కోప్ ద్వారా గర్భసంచి లోపల కెమెరా ఒకటి వేసి అది ఎలా ఉంది చేస్తాం. సో ఇది డయాగ్నోస్టిక్ హిస్ట్రో ల్యాబ్ అంటాం. అంటే రెండు ప్రొసీజర్స్ చేసి కండిషన్ ఎలా ఉంది అన్నది చూడడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.